Welcome everyone. Speak easy. Join as students, leave as experts. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి టాపిక్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. అంటే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉండే వర్డ్స్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం అసలు ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుందో చూసాం. ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్ సెంటెన్స్లో మొదటగా ఉండేదేంటి? సబ్జెక్ట్. ఆ తర్వాత ఉండేదేంటి? ఎస్, వర్బ్. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అన్న విషయం మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్తో ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉండే వర్డ్స్ని ఒక నీట్గా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయబోతున్నాం. ఇంకెందుకు లేట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డ్రింక్ టీ మై పేరెంట్స్ అనే వర్డ్స్ని మనం నీట్గా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే డ్రింక్ మనకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ వర్డ్ డ్రింక్. డ్రింక్ అనేది సబ్జెక్టు కాదు, ఆబ్జెక్టు కూడా కాదు. ఇది ఒక పనిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక వర్బ్. సో దీని పొజిషన్ వచ్చేసరికి నెంబర్ 2 అంటే వర్బ్ పొజిషన్లో ఉంచుతాం. ఇక మిగిలినవి టీ అండ్ మై పేరెంట్స్. సెంటెన్స్లో టీతో స్టార్ట్ చేద్దాం. ఒక సెంటెన్స్ని టీతో స్టార్ట్ చేసి చూద్దాం. టీ డ్రింక్ మై పేరెంట్స్. నో, కరెక్ట్గా లేదు. ఒక్కసారి మై పేరెంట్స్తో సెంటెన్స్ స్టార్ట్ చేద్దాం. మై పేరెంట్స్ డ్రింక్. డ్రింక్ అనేది వర్బ్ పొజిషన్లో ఉండాలి, అంటే సెకండ్ పొజిషన్లో ఉండాలి అని మనం ముందే డిస్కస్ చేసాం. ఇక మిగిలింది ఏంటి? టీ. ఎస్, ఇది కరెక్ట్. మై పేరెంట్స్ డ్రింక్ టీ. మరి టీ డ్రింక్ మై పేరెంట్స్ అనేది ఎందుకు తప్పు? మై పేరెంట్స్ డ్రింక్ టీ అనేది ఎందుకు కరెక్ట్? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఇక్కడ టీ ఈజ్ కన్సిడర్డ్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. టీని ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్గా చూస్తున్నాం. అసలు ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ఎ వర్బ్. అంటే ఇది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ కూడా అవ్వచ్చు అండ్ వర్బ్ యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్లో చెప్పుకుంటే ఐ ప్లే క్రికెట్. ఇక్కడ క్రికెట్ అనేది ఒక నౌన్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా. ఎలా అంటే వర్బ్ ప్లే ఒక యాక్షన్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి. ఇలా కాదు, ఇంకోలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏం తీసుకున్నాము? ఐ ప్లే క్రికెట్. ఫస్ట్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఐ. వర్బ్ ఏంటి? ప్లే. వీటిని మనం వాట్ అని క్వశ్చన్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేది మనకు ఆబ్జెక్ట్గా ఉంటుంది. అర్థం కాలేదా? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఐ. వర్బ్ ఏంటి? ప్లే. ఈ రెండింటిని కలిపి మనం వాట్ అని క్వశ్చన్ చేస్తాం. వాట్ డూ ఐ ప్లే? మన భాషలో ఇంత నీట్గా అడగంగా సింపుల్గా అడుగుదాం. ఐ ప్లే వాట్? ఆన్సర్ ఏంటి? ఐ ప్లే క్రికెట్ అనే సెంటెన్సే కదా. ఐ ప్లే వాట్ అని ఆ రెండింటిని కలిపి అడిగితే మనకు వచ్చింది ఏంటి? క్రికెట్. క్రికెట్ అనేది మన మూడో వర్డ్ అక్కడ. సో అదే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. అలా ఇప్పుడు మనం చూసినట్లయితే మై పేరెంట్స్ డ్రింక్ టీ అనే సెంటెన్స్ని మనం ఒకసారి క్వశ్చన్ చేద్దాం. వాట్ డూ మై పేరెంట్స్ డ్రింక్? సింపుల్గా మన భాషలోనే అడుగుదాం. మై పేరెంట్స్ డ్రింక్ వాట్? ఆన్సర్ ఏంటి? టీ. సో ఇక్కడ టీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అసలు వద్దు. మన కాన్సెప్ట్ ఏంటి? కనపడుతున్న వర్డ్స్ని ప్రాపర్గా అరేంజ్ చేయడం, అంతే. ఈ డైరెక్ట్ ఆబ్జెక్టులు ఇండైరెక్ట్ ఆబ్జెక్టుల గురించి రాబోతున్న క్లాసులలో ఇంకా క్లియర్గా చూద్దాం. ఇక్కడ మన టార్గెట్ జస్ట్ కనపడుతున్న వాటిని మనకి నచ్చినట్టుగా అరేంజ్ చేద్దాం. అవి కరెక్టా కాదా అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆన్సర్స్ తోటి చెక్ చేసుకుందాం, అంతే. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యువి క్రికెట్ ప్లేస్. ఇక్కడ కూడా ప్లేస్ అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. అదొక సబ్జెక్టు కాదు, ఆబ్జెక్టు కాదు, అది వర్బ్ అన్న విషయం మనకు తెలిసిపోతుంది. సో మనం సెంటెన్స్ని కనుక యూవి తోటి స్టార్ట్ చేస్తే లేదా క్రికెట్ తోటి స్టార్ట్ చేస్తే క్రికెట్ యూవి లేదా క్రికెట్ ప్లేస్ అనేది మీకు అర్థమైందిగా. సో క్రికెట్ ప్లేస్ యూవి అంత కరెక్ట్గా లేదు. పోనీ యూవి తోటి స్టార్ట్ చేద్దాం. యూవి సెకండ్ పొజిషన్లో, ప్లేస్ క్రికెట్. ఎస్, ఇది కరెక్ట్.
ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక్కసారి క్వశ్చన్ చేద్దాం. వాట్ డస్ యూవీ ప్లే? మన భాషలో అయితే యూవీ ప్లేస్ వాట్? ఆన్సర్ క్రికెట్. వచ్చిందిగా. సో ఇది సెట్ అయిపోయింది. ఇప్పటి నుండి డైరెక్ట్ ఆబ్జెక్టులు ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు వదిలేద్దాం. జస్ట్ మీరు ఒక ఆన్సర్ మైండ్లో ఉంచుకోండి. అంటే చూపిస్తున్న వర్డ్స్ని అంటే ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేసుకొని ఆ ఆన్సర్ మీ మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు నేను చూపించే ఆన్సర్కి మ్యాచ్ అవుతుందా లేదా అని మాత్రమే చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. కట్స్ వెజిటేబుల్స్ షీ. ఒక్కసారి వీటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఒక విషయం చెప్పాను. సబ్జెక్ట్ అనే పొజిషన్లో నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ప్రొనౌన్స్ ఏంటండి? ఐ, వి, యు, యు, దే, హీ, షీ, ఇట్. షీ అనేది సెంటెన్స్ చివరన కనుక ఉంటే హర్ అవుతుంది. సో సెంటెన్స్ స్టార్టింగ్లో షీయే ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనకు ఒక క్లూ ఉంది. ఈ వర్డ్స్ని మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఖచ్చితంగా సెంటెన్స్ అనేది షీతోటే స్టార్ట్ కావాలి. ఫైన్, షీ. ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది అయితే వర్బ్ కాదుగా. కట్స్ అంటే పనిని ఇండికేట్ చేయట్లేదు కదా వెజిటేబుల్స్ అనేది, కానీ కట్స్ అంటే ఒక పనిని ఇండికేట్ చేస్తుంది. సో షీ కట్స్ వెజిటేబుల్స్, అంతే. సో ఇదే ఆర్డర్ వచ్చిందా మీకు కూడా? గుడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద మ్యాచ్ ఇండియా వన్. ఇప్పుడు వీటిని కనుక మనం అరేంజ్ చేస్తే ఇక్కడ వన్ అది ఏదైతే విన్ ఇండికేట్ చేస్తుందో ఒక వర్బ్ ఇండికేట్ చేస్తుంది. అంటే దాని సెకండ్ పొజిషన్ మనకు అర్థమైంది. ద మ్యాచ్ వన్ ఇండియా అంత కరెక్ట్గా లేదు. పోనీ ఇలా అరేంజ్ చేద్దాం. ఇండియా వన్ ద మ్యాచ్. రైట్. ఇక్కడ కూడా మనం ఒక్కసారి క్వశ్చన్ చేసి చూసుకోవచ్చు సింపుల్గా. ఇండియా వన్ వాట్ మన భాషలో అయితే? ద మ్యాచ్, అంతే. అదేగా ఆన్సర్. రైట్. కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఇది ఒక వర్బ్ పొజిషన్లో ఉంటుంది. అసలు ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్గా ఉంటుంది. అసలు ఏంటి కాంప్లిమెంట్ అంటే? కాంప్లిమెంట్ ప్రొవైడ్స్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ గురించి మనకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కాంప్లిమెంట్ ద్వారా. ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే హీ ఈజ్ ఎ డాక్టర్. అతనేంటి అన్న విషయం మనకి ఆ లాస్ట్ వర్డ్ చూస్తే మనకు అర్థమైపోద్ది. హీ ఈజ్ ఎ డాక్టర్. ఆ డాక్టర్ అన్న విషయం ఆ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే సీమ్ హ్యాపీ. వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమైపోతుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని. అండ్ ఇంకొకటి, కాంప్లిమెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం వదిలేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన టార్గెట్ కనిపిస్తున్న వర్డ్స్ని మన మైండ్లో అరేంజ్ చేసుకొని అవి కరెక్టా కాదా అని డిస్ప్లే అయిన ఆన్సర్లో చూసుకోవడం, అంతే. ఈ కాంప్లిమెంట్ గురించి అసలు వర్రీ కాకండి. మనకి ఇంకా రాబోయే క్లాసెస్లో ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, అక్కడ క్లియర్గా చూద్దాం. ఫైన్. సో ఇక్కడ ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ ప్లేస్లో కాంప్లిమెంట్ ఉంటుంది. ఏం లేదు, నౌన్కి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, అంతే. అంతకు మించి అసలు ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదు. మనం జస్ట్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వర్డ్స్ని మీరు ఒక మైండ్లో ఒక ఆర్డర్లో పెట్టుకోండి. నేను చూపిస్తున్న ఆర్డర్కి అది మ్యాచ్ అయిందా లేదా అని మాత్రమే చూడండి. అది కాంప్లిమెంటా ఆబ్జెక్టా? కాసేపు ఇది ఆబ్జెక్ట్ అనే అనుకోండి, టెన్షన్ ఎందుకు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ని టు ఆఫీస్ కమ్స్ ద ఆఫీసర్. వీటిని ఒక్కసారి మనం అరేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ టు ఆఫీస్ పక్కన పెట్టి కమ్స్ అనేది చూస్తే మాత్రం అదొక వర్బ్ లాగా ఉంది. అంటే దాని పొజిషన్ అనేది సెంటర్లో ఉంటుంది. సో మనం ఒక్కసారి సెంటెన్స్ని ఇలా ఫామ్ చేస్తే టు ఆఫీస్ కమ్స్ ద ఆఫీసర్, అంత కరెక్ట్గా ఉన్నట్టు అనిపించట్లేదుగా. సో ఒక్కసారి ఇలా అరేంజ్ చేద్దాం. పోనీ దీని ఆన్సర్ ఇంకా రాలేదండి. సో ఒకసారి వీటన్నిటికీ ద ఆఫీసర్ తోటి స్టార్ట్ చేద్దాం. ద ఆఫీసర్, నెక్స్ట్ ఏంటి మనకి ఎలాగో తెలుసు, వర్బ్ పొజిషన్ అనేది నెక్స్ట్ ఉంటుంది. కమ్స్, ఇంకా మిగిలింది ఏంటి? టు ఆఫీస్. సో ఇదేనా మీ ఆన్సర్? ఇదే కనుక మీ ఆన్సర్ అయితే యు ఆర్ రైట్. నెక్స్ట్, ఏ టీచర్ మై మదర్ ఈజ్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ చూస్తే మనకి ఈ కమ్స్ అని, ఇంకా డాన్స్ అని, సింగ్ అని ఇలాంటి ఏం మనకి కనపడట్లేదు. మరి దీంట్లో వర్బే లేదా అంటే ఉంది.
దాంట్లో వర్బ్ ఉంది. ఏంటది అని అంటే ఈజ్. అక్కడ కనిపిస్తున్నటువంటి ఈజ్ అనేది అండ్ కింద కనిపిస్తున్నటువంటి సెంటెన్స్లో హ్యాజ్ అనేది అవి వర్బ్సే. వాటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అంటే వర్బ్కి ఇవి హెల్పింగ్ వర్బ్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది, దానికి ముందు ఉంటుంది. అండ్ ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఇంకా రాబోయే క్లాసెస్లలో చూద్దాం. సో ఈజ్ అనేది వర్బ్ అనుకోండి కాసేపు ఇక్కడ. సో ఇప్పుడు ఈజ్ పొజిషన్ ఎక్కడుందో మనకు అర్థమైపోయింది. మరి కనిపిస్తున్నటువంటి వర్డ్స్ని ఒక్కసారి అరేంజ్ చేసి చూసినట్లయితే ఏ టీచర్ ఈజ్ మై మదర్, అంత కరెక్ట్గా ఉన్నట్టు అనిపించట్లేదుగా. పోనీ మై మదర్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేస్తే మై మదర్ ఈజ్ అ టీచర్, అంతే. రైట్, ఇదే ఆన్సర్ వచ్చిందా? ఫైన్. నెక్స్ట్, హైదరాబాద్ మెనీ రోడ్స్ హ్యాజ్. ఇందాక చెప్పా హ్యాజ్ అనేది కూడా వర్బే. ఇక్కడ హ్యాజ్ అనేది వర్బ్. సో హ్యాజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుందో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మెనీ రోడ్స్ హ్యాజ్ హైదరాబాద్, అంత కరెక్ట్గా ఉన్నట్టు అనిపించట్లేదు. అండ్ హైదరాబాద్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు అని ప్రొనౌన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లాస్ట్ క్లాస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. హైదరాబాద్ లాస్ట్లో ఉండొచ్చు, దాని పొజిషన్ ఫస్ట్లో కూడా ఉండొచ్చు. ఒకవేళ ఫస్ట్లో తీసుకుంటే హైదరాబాద్ హ్యాస్ పొజిషన్ మీకు తెలుసు, అది వర్బ్ అని చెప్పాను. మెనీ రోడ్స్, ఇదే వచ్చిందా మీకు కూడా? రైట్. సో నెక్స్ట్, ఇక్కడ ఫాలో అయిన ఆర్డర్ ఏంటి అంటే సబ్జెక్ట్, వర్బ్, అక్కడ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు లేదా కాంప్లిమెంట్ కూడా ఉండొచ్చు. కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు మై మదర్ ఈజ్ ఎ టీచర్, అక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ గురించే చెప్తుంది. మై మదర్ ఏంటి అన్న విషయం అక్కడ ఆ టీచర్ అనేది చూడగానే అర్థమైపోతుంది. సో అలా. రైట్, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు ఇక్కడ. మిమ్మల్ని అస్సలు నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. ఇంకా మీరు ఆ కాంప్లిమెంట్ గుర్తుంటేనేమో ఓకే, లేకుంటే వదిలేయండి. నెక్స్ట్, ఓకే, కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. వర్డ్ అరేంజ్మెంట్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటున్నా. అండ్ మనకు తెలుసు ఆర్డర్ ఎలా ఉండాలి. సెంటెన్స్ యొక్క ఆర్డర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేదా కాంప్లిమెంట్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్ అనుకుందాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్, హర్డ్ యువర్ వాయిస్ ఐ. నెక్స్ట్, ఇండియా ద మ్యాచ్ వన్, ఇది ఆల్రెడీ వచ్చింది ఇందాకే. టుక్ షీ ద పర్మిషన్. టు మహారాష్ట్ర దే వెంట్. ఫైన్, ఒక్కసారి మనం వీటిని నీట్గా అరేంజ్ చేద్దాం అండ్ వాటి ఆన్సర్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి మీ అంతటా మీరు ప్రతి దాన్ని నెంబర్ 1 ఒక సెంటెన్స్ రాసుకోండి, నెంబర్ 2 ఒక సెంటెన్స్ రాసుకోండి, నెంబర్ 3 ఒక సెంటెన్స్ రాసుకోండి, నెంబర్ 4 కూడా రాయండి. మరి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వాటికి మీ ఆన్సర్స్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఫైన్, ఓకే, మీరు ఆన్సర్స్ అన్నీ రాసుకున్నారనుకుంటున్నా. ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్సర్ ఏమవుద్ది? హర్డ్ యువర్ వాయిస్ ఐ. ఇక్కడ హర్డ్ అంటే ఒక పనిని ఇండికేట్ చేస్తున్నట్టు ఉంది, అంటే అదొక వర్బ్ పొజిషన్లో ఉంటుంది. యువర్ వాయిస్ పక్కన పెట్టి ఆ ఐని అబ్జర్వ్ చేయండి. ఐ అనేది ఒక ప్రొనౌన్. మీకు లాస్ట్ వీడియోలో ప్రొనౌన్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఐ అనేది ఏ పొజిషన్లో ఉంటుంది? సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంటే మీ ఉంటుంది అని చెప్పా. ఐ అనేది మీగా మారుద్ది అని చెప్పాను అక్కడ. అంటే ఐ తోటే మన సెంటెన్స్ స్టార్ట్ అవుద్ది. ఐ ఎలాగో మీకు ఇందాకే అర్థమైంది. హర్డ్ అనేది వర్బ్. సో ఐ హర్డ్ యువర్ వాయిస్. ఫైన్, మనకి ఈ క్వశ్చన్ గురించి తెలుసుగా. ఇండియా ద మ్యాచ్ వన్, ఇందాకే చూసాం మనం వీటిని కనుక వాట్ డిడ్ ఇండియా విన్ అని క్వశ్చన్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ద మ్యాచ్. లేదా మన భాషలో అయితే ఎలా చేస్తాం? ఇండియా వన్ వాట్, ఆన్సర్ ఏంటి? ద మ్యాచ్. అలా. నెక్స్ట్, టుక్ షీ ద పర్మిషన్. మళ్ళీ సేమ్ గుర్తు చేస్తున్నా, షీ అనేది ఒక ప్రొనౌన్, అది ఖచ్చితంగా స్టార్టింగ్ పొజిషన్లోనే ఉండాలి. టుక్ అనేది ఒక వర్బ్ లాగా ఉంది, అంటే షీ టుక్ ద పర్మిషన్ అనేది మన సెంటెన్స్. టు మహారాష్ట్ర దే వెంట్, మళ్ళీ గుర్తు చేస్తున్నా, దే అనేది ఒక ప్రొనౌన్, అది సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉండాలనుకుంటే దే అనేది దెమ్ అవుతుంది అన్న విషయం మనం అక్కడ చెప్పుకున్నాం. అంటే సెంటెన్స్ అనేది దేతో స్టార్ట్ అవుద్ది. వెంట్ అనేది ఒక పనిని ఇండికేట్ చేస్తున్నట్టు ఉంది, ఒక పని జరుగుతున్నట్టుగా ఏదో అనిపిస్తుంది మనకి. సో దే వెంట్ టు మహారాష్ట్ర. ఇవేనా మీ ఆన్సర్స్? ఫైన్. ఇప్పుడు మనం సబ్జెక్ట్లో ఉండేటువంటి వర్డ్స్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి
అన్న విషయం చూద్దాం. సబ్జెక్ట్లో ఎవరు ఉంటారండి? సబ్జెక్ట్లో ఉండేవి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. మరి సబ్జెక్ట్లో ఉండేటువంటి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అనేటివి ఆబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి? ఏమైనా చేంజ్ అవుతాయా లేకపోతే అలానే ఉంటాయా అన్న విషయం చూద్దాం. వీటిని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాము. బట్ ఒకసారి మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఐ అనేది సబ్జెక్ట్లో ఉంటే మరి ఆబ్జెక్ట్లో ఎలా ఉంటుంది? మీ. వి అనేది సబ్జెక్ట్లో ఉంటే మరి ఆబ్జెక్ట్లో ఎలా ఉంటుంది? హస్. యు అనేది సబ్జెక్ట్లో ఉంటే ఆబ్జెక్ట్లో యుగానే ఉంటుంది. ఎటువంటి చేంజ్ అనేది లేదు. సబ్జెక్ట్లో దే ఉంటే మరి ఆబ్జెక్ట్లో దెమ్గా మారుద్ది. సబ్జెక్ట్లో హీ ఉంటే ఆబ్జెక్ట్లో హిమ్. సబ్జెక్ట్లో షీ ఉంటే ఆబ్జెక్ట్లో హర్. సబ్జెక్ట్లో ఇట్ ఉంటే ఆబ్జెక్ట్లో కూడా ఇట్టే ఉంటుంది. సో ప్రొనౌన్స్ అనేటివి సబ్జెక్ట్లో ఎలా ఉన్నాయి, ఆబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి అన్న విషయం మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చేంజ్ అవ్వనివి ఏంటి అంటే యు. యు అనేది సబ్జెక్ట్లో ఉన్న యుగానే ఉంది, ఆబ్జెక్ట్లో ఉన్న యుగానే ఉంది. అండ్ ఇట్ కూడా, ఇట్ సబ్జెక్ట్లో ఉన్న ఇట్గానే ఉంది, ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన ఇట్గానే ఉంది. మరి కొన్ని నౌన్స్ కూడా చూద్దాం. ఏదైనా ఒక నేమ్ తీసుకొని గీత. గీత అనే నేమ్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు గీత అనే నేమ్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. సో దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అలాగే మై మదర్. మై మదర్ కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. మై ఆఫీసర్. మై ఆఫీసర్ అనే వర్డ్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎగ్జాంపుల్స్లో ఇలా సేమ్ ఉండేటువంటివి యు, యు, ఇట్, ఇట్ అండ్ నౌన్స్ ఇలా సేమ్ ఉంటాయి. ఇవి సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఎలా చూపిస్తున్నా, మీకు కొన్ని వర్డ్స్ ఇస్తున్నా, మిమ్మల్ని సెంటెన్స్ ఫామ్ చేయండి అని చెప్తున్నా. సో ఇలా సేమ్ ఉండేటివి వచ్చినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా సెంటెన్స్ని ఫామ్ చేయాలి. సెంటెన్స్ని యు అనేదే ఉందనుకోండి, యు స్టార్టింగ్లో పెట్టి సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అండ్ యు చివరన పెట్టుకొని కూడా సెంటెన్స్ చూసుకోవాలి. సో ఈ రెండిట్లలో ఒకటి కరెక్ట్ అవ్వబోతుంది. సో రిమైనింగ్ ఐ, వి, దే, హీ, షీ అనే దాంట్లో ప్రాబ్లం లేదు, అవి చూడగానే గుర్తుపట్టచ్చు. ఈ ఐ, వి, దే, హీ, షీ అనేటివి సబ్జెక్ట్లో ఉంటేనే ఇవి ఇలా ఉంటాయి. వీటికి ఆబ్జెక్ట్లో మళ్ళీ వేరే రకంగా ఉంటాయి. ఇవి మీ, హస్, దెమ్, హిమ్, హర్ అని. బట్ యూ, ఇట్ అండ్ నౌన్స్ ఉన్నాయి కదా, ఇవి సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లో ఒకే విధంగా ఉంటాయి. సో వాటిని మనం నోటీస్ చేయాలి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై మదర్తో సెంటెన్స్ అనేది ఇలా ఉంటుంది. మై మదర్ హెల్ప్స్ మీ. మై మదర్ ఎండింగ్లో కూడా ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉంటుంది. అందుకే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఐ హెల్ప్ మై మదర్. సో మై మదర్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, మై మదర్ సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. యు సపోర్ట్ మీ. ఐ సపోర్ట్ యూ. యూ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. సో మనం ఇలా రెండు చోట్ల ఒకే విధంగా ఉండే వర్డ్స్తో కాస్త జాగ్రత్తగా సెంటెన్స్ని బిల్డ్ చేయాలి అని చెప్తున్నా. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఫైన్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అమ్మో ఇన్ని ఎగ్జాంపుల్స్ సార్ అంటే మీకు విషయం చెప్తా వినండి. ఎన్నో ఉలిదెబ్బలు తాకితేనే కదా ఒక బండరాయి చక్కటి శిల్పంగా మారేది. అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ చేస్తేనే కదా మనకు కూడా సబ్జెక్ట్పై ఆ పట్టు అనేది వస్తుంది. అది అందుకే ఇన్ని ఎగ్జాంపుల్స్. రైట్, ఇంగ్లీష్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. మనం ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, వీటిని మీరు నీట్గా ఆర్డర్ వైజ్ ఒక సెంటెన్స్ ఫార్మాట్లో అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఆన్సర్స్ మీ ఆన్సర్స్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా అనే చెక్ చేసుకుందాం. సార్ ఇప్పటి వరకు 3 వర్డ్స్ ఉండేది, ఇప్పటి నుంచి 4 వర్డ్సా? నెక్స్ట్ రాబోయే దాంట్లో 5, 6 ఇంకా ఎక్కువ వర్డ్సే ఉండబోతున్నాయి. ఇంకా ఎక్కువ వర్డ్స్ని మనం అరేంజ్ చేయబోతున్నాం. రైట్, వీటి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంది? ఎట్ హోమ్ హెల్ప్స్ మీ మై బ్రదర్. మీకు తెలుసు ఇక్కడ మనకి ఫస్ట్ దొరికేటువంటి క్లూ, మీ కన్ను కనుక హెల్ప్స్ మీద పడితే అది వర్బ్ పొజిషన్లో పెట్టేయచ్చు, అంటే సెకండ్ పొజిషన్లో పెట్టేయచ్చు. లేదు మీ మీద పడింది అనుకోండి, మీ అనేది సెంటెన్స్లో స్టార్టింగ్ ఉంటుందా, సెంటెన్స్లో చివరన ఉంటుందా? ఎస్, సెంటెన్స్ చివరన ఉంటుంది. అంటే సెంటెన్స్ స్టార్టింగ్లో మై బ్రదర్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మై బ్రదర్ హెల్ప్స్ మీ ఎట్ హోమ్. ఇదేనా మీ ఆన్సర్? రైట్, ఇది కరెక్ట్. ఒకసారి నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇప్పుడు మీ కన్ను గనక హెల్ప్ మీద పడింది అనుకోండి,
అది సెకండ్ పొజిషన్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఐ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండాలా, సెంటెన్స్ చివరన ఉండాలా? 100% సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఐ అనేది మీ అవుతేనే సెంటెన్స్ చివరలో ఉంటుంది. సో అక్కడ అయ్యే ఉంది కాబట్టి సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంటుంది. సో ఫస్ట్ 2 పదాలు మనకు వచ్చేసాయి. ఐ హెల్ప్. మై ఫాదర్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. ఇక్కడ ఐ అనేది స్టార్టింగ్లో ఉంది కాబట్టి సెంటెన్స్ చివరన పెడదాం. ఐ హెల్ప్ మై ఫాదర్ ఎట్ హోమ్. సరే, ఈ ఎట్ హోమ్ గురించి చెప్పలేదు కదా అంటే చెప్తున్నా కదా, ఇంకా రాబోయే క్లాస్లో ఇలా కాదు ఇంకా నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, నీట్గా అరేంజ్ చేసేస్తాం అలా. రైట్, ఇంకొకటి థర్డ్ కనుక మనం చూసినట్లయితే హర్ అంకుల్ హర్ లాస్ట్ సండే కాల్డ్. వీటిని ఒక్కసారి మీరు అరేంజ్ చేసి చూడండి. హర్ 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 అంకుల్. ఇక్కడ మనం చూసినట్లయితే కొంత కన్ఫ్యూజ్ అవుతాం. హర్ అనేది ఖచ్చితంగా సెంటెన్స్ చివరన మాత్రమే ఉండాలి. లాస్ట్ సండే పక్కన పెట్టేయండి. ఈ కాల్డ్ అనేది పిలుస్తున్నారు లేదా పిలిచారు అనే ఇండికేషన్ వస్తుంది కాబట్టి దాని పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. అంటే మనకి సెకండ్ పొజిషన్లో కాల్డ్ ఉంటుంది అన్న విషయం చూసాం. హర్ అనేది లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. మరి హర్ అంకుల్ కూడా హర్ అంకుల్లో కూడా హర్ ఉంది కదా అంటారేమో. ఇప్పుడు మై మదర్లో మై ఉంది, మై ఆఫీసర్లో మై ఉంది. అలా అని చెప్పేసి మనం మైని సపరేట్గా ఆఫీసర్ని సపరేట్గా చూడట్లేదుగా. సో అది కూడా అంతే. హర్ అంకుల్ అనే పదం మీరు సెంటెన్స్ స్టార్టింగ్లో ఉండొచ్చు, సెంటెన్స్ చివరన కూడా ఉండొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ హర్ ఉంది కాబట్టి హర్ ఖచ్చితంగా లాస్టే ఉండాలి. మనకి తెలిసిన రూల్ ప్రకారం హర్ అనేది ఖచ్చితంగా లాస్టే ఉండాలి. సో ఇప్పుడు సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? హర్ అంకుల్ కాల్డ్ హర్ లాస్ట్ సండే. ఇదేనా మీ ఆన్సర్? ఇదే కనుక మీ ఆన్సర్ అయితే యు ఆర్ కరెక్ట్. నెక్స్ట్, మళ్ళీ హర్ అంకుల్ ఉంది, ఇక్కడ హర్ లేదు, షీ ఉంది, లాస్ట్ సండే కాల్డ్. ఇప్పుడు కాల్డ్ అంటే వర్బ్ మనకు తెలుసు, సెకండ్ పొజిషన్ దానికే ఇస్తాం. మరి షీ అంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ పొజిషన్లోనే ఉండాలి. సో షీ కాల్డ్ హర్ అంకుల్. ఇందాక చెప్పానుగా, హర్ అంకుల్ స్టార్టింగ్ పొజిషన్లో ఉండొచ్చు లేదా లాస్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు, మై మదర్ లాగా. ఫైన్. ఆ హర్ అంకుల్ అనే వర్డ్ స్టార్టింగ్ ఉండొచ్చు లేదా లాస్ట్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాం మనం. సో షీ కాల్డ్ హర్ అంకుల్ లాస్ట్ సండే. ఇది. సో ఇవి మీ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయో చెక్ చేసుకోండి. తప్పైనా బాధపడాల్సిన పని ఏం లేదు. ఇంకా రాబోయే క్లాసెస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ మనం సామాన్లను చదువుతున్నాం. అవి ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఒక వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మై బ్రదర్ పక్కన చూసుకున్నట్లయితే హెల్ప్స్ వచ్చింది. హెల్ప్ అని రాకుండా హెల్ప్స్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు హై పక్కన చూసుకుంటే హెల్పే వచ్చింది. సో ఈ సెకండ్ వర్డ్ అనేది ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లలో చూస్తాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. ఇన్ని ఎగ్జాంపుల్స్ చేశాం కదా. ఇప్పుడు మీకు నేను ఇస్తున్నటువంటి అసైన్మెంట్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అనే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కనిపిస్తున్నటువంటి ఈ వర్డ్స్ వీటిని సెంటెన్స్ కింద మార్చి మన కామెంట్ బాక్స్లో మీకు వచ్చినటువంటి ఆ సెంటెన్సెస్ని, అంటే మీరు తయారు చేసినటువంటి ఆ సెంటెన్సెస్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. ఆల్రెడీ ఎవరో చేశారు కదా, మన ఆన్సర్లు కూడా అయ్యేలే, సో లైక్ కొట్టేద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు. సో మీరు రైట్ అయినా రాంగ్ అయినా మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం, ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, వేరే ఎవరైనా రాంగ్ ఆన్సర్స్ రాస్తే మీరు అక్కడ కరెక్ట్ చేయకండి. అది నా డ్యూటీ, నేను కరెక్ట్ చేస్తా. ఓకే. సో మీరు మీ వరకు మీరు రాసినటువంటి సెంటెన్సెస్ ఏవైతే మీకు వస్తున్నాయో వాటిని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. అవి రైట్ అయినా రాంగ్ అయినా పర్లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఫైన్. ఇదండి ఈరోజు క్లాస్. ఇంగ్లీష్ సెంటెన్స్లో ఒక్క సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే కాదు, ఇంకా ఎన్నో వర్డ్స్ ఉంటాయి. మరి అవేంటి, వాటి పొజిషన్ ఎక్కడుంటుంది మన సెంటెన్స్లో అనేది రాబోయే క్లాసెస్లో చూద్దాం. ఇంకో విషయం, నెక్స్ట్ క్లాస్లో అసలు హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, మరి వాటి పొజిషన్ మన ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎక్కడ ఉంటుంది అనే విషయం చూడబోతున్నాం. స్పీక్ ఈజీ, join as students, leave as experts. Thanks for watching. Please subscribe and meet you in the next class.